జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో మన ముందు వీడియోలో అయితే ఎటువంటి డిజిటల్ గ్యాడ్జెట్స్ యూస్ చేస్తారనేది నేను డీటెయిల్గా చెప్పాను. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి డిజిటల్ గ్యాడ్జెట్స్ యూస్ చేసినప్పుడు మీరు రన్నింగ్ ఎలా చేయాలి, అండ్ డిజిటల్ గ్యాడ్జెట్స్లో మనకి హైట్కి కూడా కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చాయి కదా. సో ఈ కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినప్పుడు మీరు హైట్లో పాటించాల్సిన టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అండ్ కమింగ్ టు ద వీడియో, మనకి రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మనకి సిలికాన్ చిప్ అటాచ్ చేస్తారని చెప్పాను కదా. సో ఈ సిలికాన్ చిప్ అటాచ్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమం లెగ్కే అటాచ్ చేస్తారు, అండ్ మనకి గ్రౌండ్లో పెడతారని నా అజంప్షన్. సో గ్రౌండ్లో పెడితే మనకి ఏంటంటే ఒక మ్యాట్ అనేది ఉంటుంది, బ్లాక్ కలర్ మ్యాట్ అనేది ఉంటుంది. సో అది క్రాస్ అయితేనే మీకు టైమింగ్ అనేది కౌంటింగ్ అవుతుంది. అంటే మనకి గ్రౌండ్లో అట్లీస్ట్ 50 మెంబర్స్కి ఒకసారి రిలీవ్ చేసాడు అనుకోండి. అలా 50 మెంబర్స్కి ఒకసారి రిలీవ్ చేస్తే ఒకవేళ మీరు వెనక వాళ్ళు అయితే వెంటనే వాళ్ళ గుంపులో గోవిందలో పరిగెట్టేయకండి. ఎందుకంటే మీరు పడిపోతే మళ్ళీ అక్కడ కొంచెం టైం వేస్ట్ అండ్ మీకు ఇంజ్యూరీస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందు వెళ్ళే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. మీరు ఎప్పుడైతే ఆ మ్యాట్ క్రాస్ అవుతారో అప్పటి నుంచి మాత్రమే మీ టైం అనేది కౌంట్ అవుతుంది. సో మీరు ఒక 10-20 సెకండ్స్ లేట్గా స్టార్ట్ చేసినా ఏం పర్వాలేదు, మీకు 10-20 సెకండ్స్ తర్వాత మాత్రమే ఫైనల్లో కౌంటింగ్ కూడా అవుతుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే మ్యాట్ క్రాస్ చేసి వెళ్ళారో అప్పటి నుంచి అయితే మీ టైమింగ్ కౌంట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత మీ రన్నింగ్ మీద మీరే డిపెండ్ అయి ఉండాలి. సో ఈ పెంట్ అంతా లేకుండా మనకి రోడ్డు మీద పెట్టేస్తే ఏ గొడవ లేదు. అండ్ ఒకవేళ గ్రౌండ్లోనే పెట్టేటట్టు అయితే మీరు ప్రాక్టీస్ అనేది గ్రౌండ్లోనే చేయండి. ఎందుకంటే మనకి కర్వ్స్ దగ్గర టైమింగ్ అనేది కవర్ అవ్వదు. సో ఈ కవర్ చేయడానికి అయితే మీరు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే మీరు ఫిజికల్ టైంలో కొంచెం టైం అనేది కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి హైట్. ఈ హైట్ విషయానికి వస్తే పెద్దగా టిప్స్ ఏమి ఉండవు భయ్య. ఎందుకంటే మనకి హైట్ ఒక 1 మంత్లో 2 మంత్స్లో అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉండదు. అండ్ నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మనకి హైట్ విషయంలో మనకి లాంగ్ హెయిర్ అనేది ఉంచుకోండి మీరు. అంటే కొంచెం ఎక్కువ హెయిర్ అనేది ఉంచుకోండి, ఎందుకంటే అది మనకి 0.111% అన్నా మనకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని లాంగ్ హెయిర్ అనేది ఉంచుకోండి. ఒకవేళ మీరు మరీ గుండు చేసుకొని వెళ్తే మనకి ఆ 0.1% అనేది అయితే మిస్ అవుతుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఓన్లీ హైట్ వాళ్ళ ప్రాబ్లంకి మాత్రమే. మీరు హైట్గా ఉంటే ఇటువంటి ఏం పాటించాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం వచ్చిన కటింగ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి చెస్ట్. సో ఈ చెస్ట్ ఏంటంటే మనకి దీన్ని కూడా మెజర్మెంట్ చేయడానికి అయితే డిజిటల్ ఎక్విప్మెంట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఇదే చెస్ట్ అండ్ హైట్ వెయిట్ మెజర్ చేసే డిజిటల్ ఎక్విప్మెంట్. సో ఇలా డిజిటల్గా అన్నీ మెజర్ చేయడం వల్ల ఏంటంటే మనకి అన్నీ యాక్యురేట్ వాల్యూస్ వస్తాయి. ఇలా యాక్యురేట్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకి చెస్ట్ అనేది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చెస్ట్ ఎక్స్పెన్షన్లో మనం ఇంకేం చేయలేము. అండ్ అందుకోసమని ఇప్పటి నుంచి మీరు చెస్ట్ వర్కౌట్స్ అయితే బాగా చేయడం మంచిది. అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా, ఎందుకంటే మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ అనేది రావాలి. సో దానికోసం కూడా మీరైతే ప్రాక్టీస్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేసేయండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.